హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే రేపు ఏపీ సెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన కొన్ని టిప్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? ఎందుకంటే ఈరోజు లాస్ట్ ప్రిపరేషన్లో. ఓకేనా? రేపు మార్నింగ్ 9:30 to 12:30 లోపల ఏపీ సెట్ ఎగ్జామ్ జరుగుతుంది, April 28, 2024 అనమాట. ఓకేనా? ఎగ్జామినేషన్ పోకముందు మనం ఏం చేయాలా, ఎగ్జామినేషన్ సెంటర్ పోయిన తర్వాత ఏం చేయాలని కొన్ని టిప్స్ అంటే ఆల్రెడీ నేను ఎగ్జామ్ సెంటర్ పోకముందు నేను ఏం చేశాను, పోయిన తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొత్తగా రాసే వాళ్ళు ఉంటారు. ఓకేనా? నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఈరోజు వీడియో ఎగ్జామినేషన్ టిప్స్ అన్నమాట. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ 9:30కి ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఎంటర్ అంటే ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైమే 9:30 అనమాట. మీ హాల్ టికెట్లో 8:30కే రీచ్ అవ్వమని చెప్పారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, 8:30 కాదు, మీరు 8కే సెంటర్ దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఒక 1 అవర్ ముందే బయలుదేరండి. ఓకేనా? ఎందుకంటే మీరు పోయే ట్రావెల్లో జర్నీలో బస్ అవ్వచ్చు, టూ వీలర్ అవ్వచ్చు, కానీ టైమింగ్ ముందు వెనక అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 8కే మీరు సెంటర్ దగ్గర ఉండాలి. ఒకటి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి పోకముందు మీ దగ్గర ఆల్ టికెట్స్ జెరాక్స్ 2 కాపీస్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ 2 ఉండాలి. ఒకటి ఉంది చాలు మాత్రం అనుకోకండి, కంపల్సరీ 2 కాపీస్ మీరు ఒకటి మీ దగ్గర ఉండాలి, ఇంకోటి మీ బ్యాగ్లో కంపల్సరీ ఒక స్పేర్ ఉండాలన్నమాట. ఓకేనా? ఐడి ప్రూఫ్ ఏం కావాలంటే కొంతమంది ఏం అడుగుతున్నారంటే ఆధార్ కార్డు ఉంటే చూపించమంటారు, లేకపోతే ఓటర్ ఐడి ఉంటే చూపించమంటారు. మీ ఇష్టం, ఏదో ఒకటి. ఆల్ టికెట్, ఐడి కార్డ్ అయిపోయింది. ఎగ్జామినేషన్ సెంటర్ అయిపోయిన తర్వాత మీ దగ్గర కంపల్సరీ వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇంకొక విషయము, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చెప్పే ప్రతి విషయం ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంకో ఇంపార్టెంట్ చెప్పొచ్చు, బట్ అన్ని ఇంపార్టెన్సే, అన్ని చెప్పే విషయాలంతా ఇంపార్టెన్సే. మార్నింగ్ మీరు త్వరగా 5-6 బయలుదేరవచ్చు. ఓకేనా? మీరు త్వరగా వేశారు కాబట్టి మైండ్ సెట్ కూడా ఒక మూడిగానే ఉంటుంది. అందుకోసం వీలైనంత మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. బిఫోర్ 8కే ఏదో మార్నింగ్ టిఫిన్ కానీ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేయండి. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి పోకండి. ఓకేనా? లిమిటెడ్గా మీ వల్ల అయినా మీ సరౌండింగ్లో ఏమైతే అవైలబుల్ ఉందో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది మాత్రం కంపల్సరీ తినేసి వెళ్ళండి. ఎందుకంటే కొత్తగా రాసే వాళ్ళకి టెన్షన్స్ ఉంటుంది, ఆల్రెడీ రాసిన వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. బట్ మినిమం ఫుడ్ కంపల్సరీ తినాలి. ఎందుకంటే 9:30 to 12:30 లోపల ఎగ్జామినేషన్ సెంటర్లో మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేయాల సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ అన్నీ ఎక్కడ వేస్ట్ అవ్వాలి, అప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి ఎనర్జీ కోసం మీరు ఏదో కొద్ది తింటే బెటర్ వే. ఓకేనా? పోయే ముందు ఫుడ్ చెప్పాము, కరెక్ట్ టైం రీచ్ అవ్వండి, వాటర్ బాటిల్ క్యాచ్ చేయండి, ఒక పెన్ను, బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇదన్నీ ఒక క్యారీ చేసుకోండి. ఇది టూల్స్ అన్నమాట ఎగ్జామినేషన్. ఆల్సో 9:30 లోపల మీరు ఎంటర్ అయిపోయారు, మీకు 2 పేపర్స్ ఉంది, పేపర్ 1, పేపర్ 2. మీ హాల్ టికెట్లో పేపర్ 1, పేపర్ 2 9:30 to 12:30 ఇచ్చారు కాబట్టి కొన్ని సెంటర్స్లో ఏం చేశారంటే ఫస్ట్ 1 అవర్ పేపర్ 1 ఇస్తారు, సెకండ్ 2 అవర్స్ పేపర్ 2 ఇస్తారు అనమాట కొన్ని సెంటర్స్లో. బట్ నేను రాసినప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ 9:30కే 2 బుక్లెట్స్ ఇచ్చేసారు అనమాట. ఓకేనా? 2 బుక్లెట్స్ ఇచ్చేసారు, బుక్లెట్ 1, బుక్లెట్ 2, కానీ పేపర్ 1, పేపర్ 2 వన్స్ ఇచ్చిన తర్వాత 2 ఓపెన్ చేసేయండి. 2 ఓపెన్ చేసి ఓకేనా, మీరు ఫస్ట్ బుక్లెట్ మీ చేతికి వచ్చిన వెంటనే ప్రతి క్వశ్చన్ ఫస్ట్ చదవండి. ఓకేనా? ఫస్ట్ తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి 2 చదవండి. ఒక్కొక్క క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ అర్థం కాలేదనుకోండి, తెలుగులో పక్కన ఉంటుంది, తెలుగులో నీట్గా చదువుకోండి. వన్స్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు లేకపోతే హాఫ్ అన్ అవర్ నెమ్మదిగా చదవండి క్వశ్చన్స్. అయిపోయిన తర్వాత ఏ క్వశ్చన్ మీరు చేయాలనుకున్న అన్ని ముందు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు బుక్లెట్లో ఎలాంటి మార్కింగ్ చేయకండి అంటారు, కానీ పక్కన మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, లేదని చెప్పలేదు. నేనేం చేశానంటే బుక్లెట్ ఇచ్చిన తర్వాత పెన్సిల్ షార్ప్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తాను, జస్ట్ ఒక డాట్ పెట్టుకున్నాను, నాకు కనపడే విధంగా నేను డాట్ పెట్టుకున్నాను. ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అని తెలిసే విధంగా ఒక డాట్ పెట్టుకున్నాను. ఆ విధంగా పేపర్ 1, పేపర్ 2 ఆ విధంగా చేశాను. తర్వాత చివరిలో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేశాను అనమాట. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం సెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీరు వాచ్ కూడా కట్టుకోవాలన్నమాట. ఓకేనా? వాచ్ మీరు చేతుల్లో పెట్టుకోండి, లేకపోతే కట్టుకోండి, కానీ కంపల్సరీ వాచ్ ఉండాలి. ఎందుకంటే కొన్ని సెంటర్స్లో హాఫ్ అన్ అవర్ టైమింగ్ ఇన్ఫార్మ్ చేస్తారు, కొన్ని సెంటర్స్లో చేయరు. కొన్ని సెంటర్స్లో వాల్ క్లాక్ ఉంటుంది, కొన్ని సెంటర్స్లో వాల్ క్లాక్ ఉండదు. ఏది ఏమైనా టైం సెన్స్ కావాలంటే మీరు వాచ్ క్యారీ చేయాలి. ఓకే? అయిపోయింది. లాస్ట్ 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బబ్లింగ్ చేసేటప్పుడు
అప్పుడు బుక్లెట్ ముందర పెట్టుకొని ఫస్ట్ క్వశ్చన్ ఏబిసిడియా, సెకండ్కి ఏబిసిడియా, వన్ బై ఏం చేస్తారంటే బబ్లింగ్ చేసుకుని వస్తారనమాట. ఇంకొక విషయం, కొన్ని క్వశ్చన్స్ మీరు చేయకుండా ఉంటారు అంటే ఆన్సర్ తెలియకపోవచ్చు. ఇంకొకటి ఆల్రెడీ మీకు తెలిసిందే, ఏపీ సెట్లో నో నెగిటివ్ మార్క్స్. బుక్లెట్ ఎక్స్టర్నల్ దగ్గర ఇచ్చే ముందే ఓకేనా టోటల్ అన్ని క్వశ్చన్స్కి బబ్లింగ్ మార్కింగ్ చేసి ఉండాలి. ఓకేనా, ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ మీకు తెలియదు అంటే కూడా కొద్దిగా ఆలోచన చేసుకొని ఏదైతే నియర్లీ గెస్ అయ్యే ఛాన్స్ ఉందో దానికి పెట్టేసేయండి. ఓకేనా, టైం సెన్స్ ఇంపార్టెంట్. ఏమైతే క్యాచ్ చేయాలి అన్నీ కరెక్ట్గా ముందు జాగ్రత్త ఈరోజు ఈవినింగే లేకపోతే ఈరోజు నైట్ లోపల భద్రం పెట్టుకోండి. ఇంకొక విషయము, హాల్ టికెట్ 2 ఉండాలి, ప్లస్ ఒక ఐడి కార్డు ప్రూఫ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, టెన్షన్ వద్దు. ఓకేనా, కష్టపడారు ఎన్ని రోజులు ఏపీ సెట్ కోసం, ఎందుకంటే 2021లో జరిగింది, తర్వాత 22లో లేదు, 23 లేదు, 24లో జరుగుతుంది. మీరు ఎవరైతే ఏపీ సెట్ 2024 రాస్తారో అందరూ క్వాలిఫై అవ్వాలని. ఓకేనా, అందరికీ కష్టపడారు, కష్టం తగినట్టుగా ఫలితం ఏపీ సెట్ క్వాలిఫై అవ్వడమే. ఓకేనా, ఇది ఛాన్స్. నెక్స్ట్ ఏపీ సెట్ ఇయర్ జరుగుతుందా నెక్స్ట్ ఇయర్ జరుగుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే 21లో జరిగేటప్పుడు 22 జరుగుతుందన్నారు, 2 years గ్యాప్ వచ్చింది. ఆ విధంగా 24 జరిగింది, మేబీ ఇయర్ జరగచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, చెప్పలేము. ఈ ఛాన్స్ని మాత్రం మిస్ చేయకండి, ఓకేనా, టెన్షన్ పడకండి. ఓకేనా, లైఫ్లో ప్రతి విషయము మనం ఫోకస్ చేసుకుని ముందుకు పోవాల్సిందే. ఫోకస్, అబ్జర్వేషన్, ఫోకస్. ఓకేనా, ప్రతి విషయం మనకి ఇంపార్టెంటే. నెగ్లెక్ట్ ఏ విషయం చేయకండి. చిన్న విషయం ఉన్నారు కానీ నీట్గా అబ్జర్వ్ చేసుకుని ఆ చిన్న విషయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు లైఫ్లో. లైఫ్ ఈస్ నథింగ్ బట్ లర్నింగ్. లైఫ్ ఈస్ నథింగ్ బట్ లర్నింగ్. నేర్చుకోవడం నేర్చుకోవడం నేర్చుకోవడం. చివరి కాలం దాకా మనం చేయాల్సి ఒకటి నేర్చుకోవడం. నిన్న ఒక విషయం చేసి ఉంటాం, అది ఈరోజు తప్పుగా అనిపిస్తుంది, ఈరోజు ఇంకొక విషయం నేర్చుకుంటాం, అది రేపు తప్పుగా ఉంటుంది. ఆ విధంగా చేయడం, దాని మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడం, చేయడం, మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ విధంగా ఈ ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేసి క్వాలిఫై అయ్యే విధంగా ఎగ్జామ్ రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎవరైతే రాస్తారో ప్రతి ఒక్కరు ఏపీ సెట్ 2024 క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఛానల్లో ఏపీ సెట్ సంబంధించిన టాపర్ 1 క్లాసెస్ కొన్ని తీసుకున్నాము. ఏదే నాకు ఉన్న ఫ్రీ టైంలో కొన్ని క్లాసెస్ తీసుకున్నాను, బట్ చాలామంది అయితే మెసేజ్ చేశారు.